కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నిజంగా 57 లక్షల మందికి అక్కడే గ్రామాల్లోనే ఉపాధి కల్పించడం అంటే మంచిదే. కాకపోతే ప్రాక్టికల్గా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఈ రెగ్యులర్గా జరిగేదే. ఈయనకి ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళలో లోపము, లేదంటే ఈయనకి ఈ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల జరిగేటటువంటి పను ఒకటి అనుకోవాలి. అంటే ఎందుకంటే పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల పక్కన చెప్పిన వాళ్ళందరూ అవతలోడు దుర్మార్గుడు రాక్షసుడు అని చెప్పారు కాబట్టి. వాస్తవంగా అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ఉపాధి కొత్తగా పవన్ కళ్యాణ్ వస్తే ఇవ్వట్లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం అనేది ఎప్పటి నుంచినో ఉంది. కొత్తది ఏముంటుంది అందులో? అసలు కేంద్రం కదా, అదే ఎన్ఆర్జీఎస్ నిధులు కదా. ఇంకొకటి అందులో ఉపాధి ఏ నెల ఆపారని, ఇంకా జగన్ ఉన్న టైంలో కరోనా కారణంగా ఏడాదికి 200 రోజులు 10 దినాలు ఇచ్చారు. మామూలుగా ఉపాధి హామీ అనేది అసలు ఎందుకు ఇస్తారో తెలుసా? అసలు పెట్టిన పర్పస్ ఏంటంటే, ఒకప్పుడు మనం ఈ రైతులని రక్షించడం కోసం అని చెప్పేసి బియ్యం కొట్టుటాం, కానీ ఈ కొన్న బియ్యం తినం. ఎక్కడికి పంపించాలంటే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే బోల్డ్ అంత రేట్ అక్కడికి వెళ్ళడానికి. ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ భరించలేక ఎవడో కొండవు ఈ బియ్యం వాళ్ళు తినక. అయితే గీతే ఆఫ్రికా ఖండాల వాళ్ళు కొంటారు తప్పించి మిగతా వాళ్ళు అక్కడ పంటలు పడినప్పుడు ఇది తినేవాళ్ళు కాదు, ఇది కొనేవాళ్ళు కాదు.